హాయ్ అండి. అమ్మమ్మల కాలం నాటి నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ఈ రెండు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీగడని ఫస్ట్ పెరుగు తోడు పెట్టుకోవాలి. మీగడ అంతా తీసి తోడు పెట్టుకుని ఇదిగోండి చూసారా, పైకి కిందకి ఇలాగంటే మొత్తం మీగడంతా ఇలాగ వచ్చేస్తుంది. ముందు మజ్జిగ వంతుని తిప్పుకోవాలి. తర్వాత ఇలాగంటే మొత్తం రౌండ్ తిప్పుతూ ఉంటే నెయ్యి మొత్తం ఇలాగ వచ్చేస్తుంది. మీకు చూసారా ఎలాగ వస్తుందో, అది పోసుగా చక్కగా వెన్నపూస మొత్తం చూసారా. చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచితే మొత్తం ఇలా గట్టిగట్టేస్తుంది. దాన్ని తీసి మన స్టవ్ మీద ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిని మొత్తం కాసుకోవాలండి. అలాగా ఇలా మొత్తం కాసుకుంటూ ఉండాలి. స్టవ్ పైన పెట్టుకుని చిన్న మంట పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టుకోకూడదు. పెద్ద మంట పెట్టుకుంటే మొత్తం పాడైపోతుంది. అందుకని చిన్న మంట పెట్టుకోవాలి. దీన్ని నేను ఎలా చేస్తానంటే, వారం రోజులు మీగడ మొత్తం తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. తర్వాత అది తీసి కాస్తాను పాలులాగా. మొత్తం పాలులాగా వచ్చేస్తుంది. దాన్ని మొత్తం తోడు పెట్టేస్తాను. తెల్లారికి తోడుకుపోతుంది పెరుగులాగా. తర్వాత దాన్ని నేను మజ్జిగలా చేస్తాను. మజ్జిగలా చేసి ఇలాగ వెన్నపూస కాసుకుంటాను. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. మాది ఆవు నెయ్యి, గేదె నెయ్యి కాదు. ఆవు నెయ్యి కూడా గేదె నెయ్యి టైపులో రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కాసేటప్పుడు ఇలా హోల్ ఉన్న ప్లేట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల స్టవ్ మొత్తం కింద పడిపోతుంది. అది పైకి ఎగురుతుంది అన్నమాట. నెయ్యి కాసినప్పుడు ఆ నెయ్యి కాసినప్పుడు కింద పడినప్పుడు స్టవ్ అంతా మొత్తం పాడవుతుంది కదా. అలా కాకుండా హోల్ ఉన్న ప్లేట్ పెట్టుకుంటే అవి మొత్తం ఏమీ కింద పడదు. మొత్తం అలాగ ఉంటుంది. చూసారు మరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ప్లేట్ పెట్టేసుకున్నాను. అలాగా కాగుతూ ఉంటుంది. చాలా టైం పడుతుంది. చిన్న మంట పెడతాం కదా, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకోవడం వల్ల కింద అడుగంటుకోదు. తిప్పే గరిటె కూడా స్టీల్ది ఏం పెట్టినాను నేను. చెక్కది ఉంటుంది కదా, మనం దోశలు వేసుకుంటాం, దాంతో తిప్పుతాను. అప్పుడు ఇక కింద అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. చిన్న మంట పెట్టుకుంటూ ఉండాలి. హోల్ ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి. ఒక పక్కన పాలు కాస్తున్నాను, ఒక పక్కన నెయ్యి కాస్తున్నాను. ఆ పని నెయ్యి మినిమం ఒక వారం రోజులు మీగడ మొత్తం తీసి పక్కన పెట్టుకుంటాను. దానివల్ల మనకి ఏమీ అవ్వదండి, విషయం ఏమీ అవ్వదు. ఇలాగ తీసి పెట్టుకోవచ్చు. అదిగోండి మళ్ళీ దగ్గరికి వచ్చింది. మొత్తం అంతా చూసారా ఎలా దగ్గరకు వస్తుందో, మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు, మెంతులు వేసుకుంటే నెయ్యి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అసలు ఉత్తి నెయ్యి కూడా తినేస్తాం మనం. అలా ఉంది. కొంచెమే మెంతులు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మెంతులు వాసన వచ్చేస్తాయి. నెయ్యి తక్కువ. ఈ రెండు వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది రుచిగా. నెయ్యి చూసారా ఎలాగొచ్చిందో, ఎంత బాగుందో. నెయ్యి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. రూమ్ మొత్తం గుమ్మగుమ్మల వస్తుంది. సువాసనతో నిండిపోతుంది ఇంట్లో మాకు. అసలు ఎంత రుచిగా ఉందంటే అంత బాగుంటుంది. ఓకే అండి, బాయ్.